మనందరికీ కూడా యెహెజ్కేలు గ్రంథంలో ఆ లోయ గురించి మనం విన్నాం కదా. ఎప్పుడైతే దేవుడు ఆ ఎండిన ఎముకలతో ప్రవచించు అని చెప్తాడో, ఆయన అనుమాన పడకుండా ప్రవచించినప్పుడు ఎముకలన్నీ అతుక్కోవడం గాని, మరలా ప్రవచించినప్పుడు చర్మము, అలా మనం చూసుకుంటే 37వ అధ్యాయము 10వ వచనంలో లెక్కింప సఖ్యము కాని మహాసైన్యముగా అక్కడ ఏర్పడిందనే మాటను మనం అక్కడ చదువుతున్నాం కదా. మన జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితి అయినా ఎండిన పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు, అసలు నా జీవితం ఇంకా బాలేదు అన్న స్థితిగతులకి పడిపోయినప్పుడు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఈ రోజుల్లో చాలా మంది అటువంటి స్థితిగతులు కలిగినప్పుడు మరణాన్ని ఎంచుకుంటున్నారు, సూసైడ్ చేసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుని వాక్యాన్ని ఎందుకు ధ్యానించలేకపోతున్నారు? దేవుడు ఆ ఎండిన ఎముకల్ని సైతము మహాసైన్యముగా నిలబెట్టారు కదా. ఈ రోజు నీ జీవితంలో నా స్థితిగతులన్నీ కూడా అటువంటి స్థితికి పడిపోయాయండి, ఇంక ఏ ఆధారము లేదండి అని అనుకుంటున్నావేమో. దేవుడు ఏదైతే ఎండిన ఎముకలను మహాసైన్యంగా నిలబెట్టారో, నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే, ఆయన మీద పరిపూర్ణంగా నువ్వు ఆధారపడితే గనక